అంటే అంటే మనము మనుషులు పోయాక వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి కదా, వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఫైనల్గా అప్పుడు చనిపోయాక రియలైజ్ అవుతుంటాం. అలా నాన్నగారి విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాన్నగారితో ఇంటరాక్షన్ చాలా తక్కువ, వెరీ ఫ్రాంక్లీ. కాదు, మేము ఆయన బిజీగా విపరీతంగా బిజీగా ఉండేవారు. హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ ఆయనతో, నెంబర్ వన్. అండ్ దెన్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిజీ అయ్యాను. సో అట్లా రెండు రకాలుగా జరిగింది. ఓకే. రిగ్రెట్ అంటే ఒకటి ఏంటంటే, నాన్నగారు ఎంజాయ్డ్ హిజ్ లైఫ్. ఆయన ఏమీ ఎక్కడ వెనకాడలేదు, డబ్బు కానీ ఏదైనా కానీ. సో ఆయన పద్ధతిలో ఆయన ఎంజాయ్ చేశారు. సో దర్ ఇస్ నో, ఒకటే న్యాచురలీ ఏంటంటే ఇవన్నీ కూడా చూసుంటే బాగుండేదని ఆశ ఉంటుంది. ఆశకి కూడా లిమిట్ లేదు. లెజెండ్ చూశారు, చాలు, దట్ ఈస్ ఎనఫ్. ఏంటని రియాక్షన్? ఇట్ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఆయన వరి అల్లా నేనే. అదే. ఇక మూడోవాడు కూడా నాలాగా అయిపోయాడు, మొత్తం తగలబెట్టేస్తున్నాడు, ఎందుకు పనికిరాడు అనేది ఆయన వరి. ఓకే. ఆ వరి హీఈస్ ఓవర్కమ్. లెజెండ్తో అంత పెద్ద సక్సెస్ అయ్యేపాటికి ఆయనకి తృప్తి కలిగింది. సో తృప్తిగానే, నా వరకు కూడా తృప్తిగానే ఉన్నారు. ఓకే. నాలాగే అయిపోయాడు అంటే నాన్నగారు ఎన్ని సినిమాలు చేశారండి? ఒక ఆయన 33-34 చేశారు. అంటే చివరి టైంలో తెలియడం ఏంటి నాలాగే అయిపోయాడు అని? అంటే అలా చేశాడని ఎప్పుడు ఒకటి రెండు అంటే బ్యాడ్ బిజినెస్ మ్యాన్, డబ్బులు మేనేజ్మెంట్ లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఓకే ఓకే అనేది, మోసపోతాడు అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. అండ్ మామూలుగా మీ సినిమాలు ఇప్పుడు తీస్తున్న సినిమాలు, సెకండ్ ఇన్నింగ్లో స్టార్ట్ చేసిన సినిమాలు, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్సే. గూఢచారి కావచ్చు, రంగస్థలం కావచ్చు, నాన్నకు ప్రేమతో, ఇప్పుడు వచ్చిన ఇది. బట్ మీరు హీరోగా చేసినప్పుడు సినిమాలు పెద్ద, నిజంగా జగపతి బాబు గారు అంటే టక్కున గుర్తొచ్చే సినిమాలు, క్యారెక్టరేషన్ పరంగా మాట్లాడుతున్నాను, సినిమాలు కాదు. శుభలగ్నం గుర్తొస్తుంది, మాచిరు, ఇవన్నీ సినిమాలు గుర్తొస్తాయి. బట్ జగపతి బాబు గారు అనే క్యారెక్టర్ టక్కున గుర్తొచ్చే సినిమాలు లేవని నా అభిప్రాయం. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ ప్లీజ్. అండ్ అని నా ఫీలింగ్. అంటే అప్పుడు అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు తెలిసి రిస్క్ చేసిన సందర్భం, ఎక్సెప్ట్ గాయం అది గుర్తుండిపోద్ది ఆ క్యారెక్టర్ హీరోగా. ఏమడుగుతున్నాను అది, అప్పుడు మీరు కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు మీరు. బట్ ఇప్పుడు మీరు అంటే చాలా కసి పెరిగిపోయింది. ఇప్పుడు ఒక నటుడిగా మీకు ఇప్పుడు కసి పెరిగిపోయిందని అర్థమవుతుంది. అంటే ఏంటి, అంటే అవసరం అలా చేపిస్తుందా మీతో, లేకపోతే కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు అనిపించింది నాకు. లేదండి, యు నాట్ రైట్. ఓకే. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ టుక్ రిస్క్స్. ఎగ్జాంపుల్ చెప్పండి. అంతపురం, వై డిడ్ ఐ డూ అంతపురం? అది నేను ఏంటంటే అది ఒక గెస్ట్ లాంటిది, గెస్ట్ క్యారెక్టర్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వై షుడ్ ఐ డూ ఇట్? ఓకే. హూ డిడ్ ఇట్ చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. గెస్ట్ అపియరెన్స్లో పీక్లో ఉన్నప్పుడు ఎవరు చేశారు? ఎవరు చేయలేదు కదా. ఓకే. దట్ ఈస్ అ ఛాన్స్. అంతపురం చేస్తే సూసైడ్ చేసుకుంటాం అన్న ఫ్యాన్స్ బోళంతమంది ఉన్నారు. క్యారెక్టర్ చేయటం ఏంటి, మా హీరో, నేను హీరో కాదు అంతపురానికి అప్పుడు, కానీ నేను పెద్ద హీరోని, బాగానే ఉన్నాను. అట్లా చూసుకుంటే అనుకోకుండా ఒకరోజు నేను హీరో కాదు, చార్మి నన్ను కూడా పెళ్లి చేసుకోలేదు, శశాంక్ని చేసుకుంది. సో అనుకోకుండా ఒక రోజు కూడా ఎట్టా అయింది, చందు ఏమో నాకు కథ, వేరే కథ చెప్పడానికి వచ్చాడు నెక్స్ట్ సినిమాకి హీరోగా. నేను ఈ కథ ఏంటని అడిగా, ఇది చెప్పాడు, నాకు ఇది బాగుందన్న, ఇది క్యారెక్టర్ అండి, మీకు క్యారెక్టర్ చేస్తారు. నేను క్యారెక్టరో ఇంకోటో కాదు, నేను చేస్తాను. ఇద్దరు హీరోయిన్లతో స్టార్ట్ చేసింది శోభన్ గారి తర్వాత నేను. మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది నేనే. ఎవరితో అయినా చేయడానికి రెడీగా, నేను నాగార్జునతో చేశాను, ఇంకెవరెవరో అఫ్కోర్స్ పెద్ద పెద్ద నాగేశ్వరరావు వాళ్ళందరూ పక్కన పెడితే కూడా ఆ ఛాన్స్ కూడా తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇంత బాగున్నప్పుడు కూడా వెబ్ సిరీస్ చేశాను. అది ఎంత పెద్ద హిట్, అది ఫ్లాప్ పక్కన పెట్టండి, అది ఇంపార్టెంట్ కదా, అది బాగానే ఆడింది. బట్ అగైన్ ఐ వాంటెడ్ టు టేక్ ఎ ఛాన్స్. ఐ ఆల్వేస్ లైక్ టు బెండ్ ద రూల్స్ అండ్ బ్రేక్ దెమ్ కూడా వీలైతే ఐ వాంట్ టు బ్రేక్ ద రూల్స్. ఓకే. సో ఐ ఆల్వేస్ టుక్ ఎ ఛాన్స్. లైఫ్ ఇస్ అ గ్యాంబుల్ అండ్ దట్స్ వై ఐమ్ అ గ్యాంబ్లర్. లైఫ్ ది టేక్స్, దాని పద్ధతిలో అది తీసుకెళ్తూ ఉంటుంది, మన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అది తీసుకెళ్లే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది మీరు నమ్ముతారా? కర్మ సిద్ధాంతాన్ని ఇలాంటివి నమ్ముతారా? ఐ డోంట్ నో అండి, నా కర్మ అనేది నేను పెద్దగా నమ్మను. మంచిగా ఉండాలి, ఉంటే ఫస్ట్ మనకు మనశ్శాంతిగా ఉంటున్నాను మంచిగా ఉంటే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మై సెల్ఫ్, ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సెల్ఫిష్ అంటే ఎట్లా?
ఎవరు సెల్ఫిష్ కాదండి. మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి, ఐ లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి. అంటే సెల్ఫిష్ మీన్స్ ఒకటికి అన్యాయం చేయకుండా బతికితే చాలు అసలు. అదే సెల్ఫిష్నెస్. ఎందుకు? నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకు చేస్తున్నా అది? అది నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఓకే, అట్లా అలాంటి ప్రతి దాంట్లో సెల్ఫిష్నెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనేనండి అతను జనరాసిటీ ఒక 100 కోట్లు ఇచ్చాడు అతనికి అంటే అతను నా ప్రకారం గొప్పడు కాదు, ఈజ్ ఆల్సో సెల్ఫిష్. అతనికి ఒక సాటిస్ఫాక్షన్. అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి. ఇవ్వడం చాలా ఈజీ, పుచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు, పుచ్చుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి. ఎగ్జాక్ట్లీ. ఆడిస్తాడో లేదో తెలియదు. ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్. సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు షార్ట్ టైం గబుక్కనే ఎవరి మీద నడిచాను అనుకోండి, నేనే బాధపడతాను రోజంతా. ఆరవకపోతే బెటరు. ఓకే. కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది, అది పాస్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ అతను పిలిచి సారీ, కొన్ని సందర్భాలు జరిగినాయి, తప్పు నేను చేసి ఎవరి మీద అరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో అంతవరకు ఎందుకు వెళ్ళటం? అసలు ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. అది అందరూ అనుకునేది అదే. ఎవడు ఏమన్నా వాళ్ళ కోసం నీ కోసం చేస్తున్నా. ఇప్పుడు ఫాదర్ జనరల్గా చాలామంది పిల్లల కోసం మీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసాను. తొక్కేం కాదు, వాళ్ళ కోసం ఏం కష్టపడట్లేదు ఎవడో, వాడి కోసమే కష్టపడుతున్నాడు. ఓకే. హీ వాంట్స్ టు ఎర్న్, హీ వాంట్స్ టు స్పెండ్. పిల్లలకి ఇవ్వాలని తనకి ఆశ, తన పిల్లలు, తన భార్య, అన్నీ తనియే కదా. అంతా సెల్ఫిష్నెస్సే కదా. సో ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్ లైక్ దట్.